నేను ఇప్పుడే చూశాను. ఒక శాటిలైట్ ఛానల్ ఏం చేసిందంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో ఆయన ఒక మీడియాతో మాట్లాడినప్పుడు మీడియా వాళ్ళందరూ రిపోర్టర్స్ ఏం చేశారంటే, ఎమ్మెల్యే శ్రీధర్ ఉన్నారు కదా, ఆయన కాంట్రవర్సీ నడుస్తుంది కదా, బీనాను శ్రీధర్ అని వీళ్ళిద్దరిది ఒక ఇష్యూ నడుస్తుంది కదా, సో దానిపై క్వశ్చన్ అడిగారంట. సో ఆయన అంటే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారంట, మొఖం చాటేసుకున్నారంట. సో మనం ఇక్కడ ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అక్కడ ఎవరున్నా సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా వాళ్ళకే క్లారిటీగా మ్యాటర్ తెలియాలి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ వస్తే అది నిజమని తేలితేనే వాళ్ళు మాట్లాడగలరు. అంతేగాని మీడియా క్వశ్చన్స్ అడిగింది కానీ ఏది పడితే అదైతే మాట్లాడలేరు కదా. వాళ్ళు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దాని గురించి క్లారిటీ వచ్చిన తర్వాత సో దానికి ఒక సొల్యూషన్ అనేది చూస్తారు. అది పార్టీలో ఆయన ఉంచాలి లేకపోతే తీసేయాలని. ఇంతకుముందు కూడా ఒక ఇష్యూ ఇట్లానే జనసేన వద్దరైతే తన్ని సస్పెండ్ చేసేశారు. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. చూసి కూడా ఇప్పుడు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నాకు అది చూడగానే నిజంగానే కోపం వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను ఇట్లా అని కాకుండా, ఎందుకు అంటే అక్కడ ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి వాళ్ళకి క్లారిటీగా తెలియాలి. ఇంకా ఏంటి అనేది తెలియాలి కానీ వీణా అనే అమ్మాయి ఎవరో తెలియదు, ఈయన ఎమ్మెల్యే అమ్మాయి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇలా ఎమ్మెల్యే శ్రీధర్ నాతో ఇట్లా ఉన్నాడు అని కొన్ని అంటే ఈ వర్షం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీడియా ముందు ఏదో ఒకటి మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నారు. సో దానికే పవన్ కళ్యాణ్ గారు పారిపోయారు ఎమ్మెల్యే గురించి అడిగితే అని అనటం అయితే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది?